హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మరో సరికొత్త బోర్ పాయింట్ బ్లాగ్తో మీ షఫీ ఖాన్ మీ ముందు హాజరున్నాడు. అయితే ఇది ఎల్బండ గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. అయితే రైతు గతంలో 9 బోర్లు వేసుకున్నానని చెప్పడం జరిగింది. అయితే ఒకటి కూడా సక్సెస్ఫుల్ కాలేదు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, బోర్ పాయింట్ ఫెయిల్ అయింది కూడా చూపిస్తున్నారు. అక్కడ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం 1 ఇంచ్ వాటర్ వస్తే మోటార్ దించుకున్నారు, కానీ దాంట్లో కూడా వాటర్ పూర్తిగా ఎండిపోయినాయి అని చెప్పడం జరిగింది. అయితే 8 బోర్లు అయితే కంప్లీట్ డ్రై, ఒక దాంట్లో 1 ఇంచ్ వాటర్ మాత్రమే వచ్చాయి. అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా వీడియోస్ నచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అయితే ఫుల్ 3 ఇంచెస్ వాటర్, 3 ఇంచులో ఫుల్ వాటర్ వచ్చాయి. అయితే ఈ వీడియో ఫుల్ వీడియో కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది, దీంట్లో చూసే విధానం ఉంటుంది, బోర్ పడ్డ వీడియో ఉంటుంది, అంతా మొత్తం కంప్లీట్గా టోటల్ కంప్లీట్ చివరి వరకు చూడండి, మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైద్ది. అయితే మేము చూసే విధానం ఎట్లా ఉంటుందంటే 4 విధాలుగా చెక్ చేస్తాం. ఒకటి కొబ్బరికాయ లేదా టెంకాయ, తర్వాత సెకండ్ వాటర్ బాటిల్, మూడోది కాపర్ రాడ్స్, 4వది తస్బీ. ఈ 4 విధాలుగా మొత్తం చెక్ చేసిన తర్వాత 100% పాయింట్ అనిపిస్తే మేము పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో మా సక్సెస్ రేట్ వచ్చేసి ఇప్పటిదాకా మేము పెట్టిన పాయింట్స్ గత 13-14 సంవత్సరాల నుంచి మా ఎక్స్పీరియన్స్ని బట్టి 90% వరకు మా సక్సెస్ రేట్ ఉంది. మేము చూసే పాయింట్స్ కూడా ఎక్కడ చూస్తామంటే టోటల్గా కంప్లీట్గా డ్రై ఏరియా, లేకపోతే కొన్ని బోర్లు పడతాయి, కొన్ని పడవు. అంటే ఒక 50% అట్లా ఉండేవి, లేకపోతే కంప్లీట్గా చుట్టుపక్కల మొత్తం బోర్లు ఉంటాయి. ఒక ల్యాండ్కి ఎన్ని బోర్లు వేసినా, 1 ఎకరమో 10 ఎకరాలు 20 ఎకరాలు ఎన్ని బోర్లు వేసినా కూడా బోర్లు పడవు. చుట్టుపక్కల మొత్తం మంచిగా నీళ్ళు ఉంటాయి. అట్లాంటి ప్లేస్లోనే 100% అవే పాయింట్స్ ఇస్తాం. అయితే ఈ మధ్యలో ఏంటంటే కొంతమంది 10 బోర్లు 20 బోర్లు వేసుకున్న తర్వాత పిలుచుకోవడం కంటే 1-2 ఫెయిల్ అవ్వగానే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే మీ ల్యాండ్లో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, బోర్ పాయింట్ కరెక్ట్ ఉందా, కరెక్ట్గా పెట్టించుకుంటున్నారా. రెండవది, మీ ల్యాండ్లో నీళ్ళు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. మంచిగా పెట్టే ఎవరైతే పెడతారో వాళ్ళ ద్వారా పెట్టించుకుంటే ఈ లాభం ఉంటుంది. ఎందుకంటే మన దాంట్లో మామూలుగా చూసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే మిషన్స్ అవి ఇవి అని కొత్త ఏదో మెరాకిల్స్ జరుగుతాయని దాన్ని గుడ్డిగా నమ్మకుండా మీరు ఫాలో అవ్వండి. ఒక కరెక్ట్గా చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు, మేమే కాదు, ఎవరైతే మంచిగా చూస్తారో వాళ్ళని పిలుచుకొని చెక్ చేసుకోండి. నీళ్ళు ఉంటే బోర్ సక్సెస్ఫుల్ అయింది. నీళ్లు లేవు అంటే ఒక పాయింట్తో అర్థమైపోద్ది మీ దాంట్లో నీళ్ళు ఉన్నాయా లేవా అనేది. అయితే మేము పెట్టే పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఫెయిల్ ఉంటాయో అక్కడనే పెడతాం. కొబ్బరికాయతో పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిషన్ల ద్వారా కూడా ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయారు. అయితే ఏంటంటే కొబ్బరికాయ, తంగిడి పుల్లలు, కాపర్ రాడ్స్, చాలా విధాలు ఉన్నాయి, చాలా విధాలుగా చేస్తారు. కానీ దీంట్లో సక్సెస్ రేట్ ఎవరిది మంచిగా ఉందో వాళ్ళని పిలుచుకొని వాళ్ళ ద్వారా పాయింట్ తీసుకోవడం వల్ల మీకు లాభం జరిగిద్ది. మిషన్స్ కొత్తవి కావు, ఒక 6-7 సంవత్సరాలు అయింది. 3D మిషన్స్ కూడా కొత్తవి కావు, అవి కూడా ఈ మధ్యలోనే వచ్చినట్టు జనాలకి ఇట్లా చెప్పి రైతులు ఏదో మెరాకిల్స్, ఏదో అద్భుతాలు జరుగుతాయి అన్నట్లు పిలుచుకుంటున్నారు. అయితే వాళ్ళే కాల్ చేస్తుండ్రు, సార్ మేము మిషన్ల ద్వారా జియోలజిస్ట్ పాయింట్స్ తీసుకున్నాం కానీ సక్సెస్ కాలేదు, చాలా విధాలుగా ట్రై చేసుకున్నాం, 10 బోర్లు 20 బోర్లు 30 50 ఇట్లా అని మాకు కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు వచ్చే కాల్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మా టైటిల్ వచ్చేసి ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అని ఉంటుంది. ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అంటే బండి దగ్గర ఉండి లేకపోతే ఖర్చు మేము పెట్టుకొని వేసేది అది కాదు. ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అంటే ముందుగా చెప్పినట్లే ఎక్కడైతే డ్రై పాయింట్స్ ఉంటాయో, ఎన్ని బోర్లు వేసుకున్నా పడవో, లేకపోతే చుట్టుపక్కల ఒక 50% బోర్స్ లేకపోతే 40% బోర్స్ పాస్ అవుతున్నాయి, మిగతావి ఫెయిల్ అవుతున్నాయి ఇట్లాంటివి, లేకపోతే చుట్టూ ఫుల్ బోర్స్ ఉంటాయి, ఎవరికైనా 2 ఇంచులు 3 ఇంచులు ఇట్లా ఉంటాయి. ఒక ల్యాండ్ ఉంటుంది, దానికి 10 ఎకరాలు 1 ఎకరమో 10 ఎకరాలు 20 ఎకరాలు ఎంత ఉన్నా కూడా దాంట్లో ఎన్ని బోర్లు వేసుకున్నా కూడా ఒకటి కూడా సక్సెస్ కాదు. ఇట్లాంటి పాయింట్స్ని మేము టేకప్ చేస్తాం మ్యాక్సిమం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని విధాలుగా ఖర్చు చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని ఇది చేసుకునే బదులు ఒకటి మంచిగా పెట్టే వాళ్ళతో పాయింట్ పెట్టించుకుంటే మన సిచ్యువేషన్ అర్థమైద్ది. ల్యాండ్లో ఉన్నాయా లేవా, ఉంటే వాటర్ వచ్చేస్తే మన కష్టాలు తీరిపోతాయి.
తర్వాత సెకండ్ ఏంటంటే ల్యాండ్లో వాటర్ ఉన్నాయా లేవా అనేది కూడా అర్థమైపోద్ది. అందుకోసమే మేము చెప్పేది ఏంటంటే మంచిగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో బోర్ పాయింట్స్ పెట్టించుకోండి, సక్సెస్ ఉంటుంది. అయితే మా వీడియోస్లో కంప్లీట్ ప్రాసెస్, ఫుల్ వీడియోలో అయితే కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. బోర్ పాయింట్ చూసిన విధానం ఉంటుంది, తర్వాత బోర్ వేసుకున్న తర్వాత ఏ విధంగా పడ్డాయి వాటర్ వీడియోస్ కూడా ఉంటాయి అన్నీ. అయితే మేము దగ్గర ఉండి అయితే ఏపీఎం ఏ బోర్ కూడా అంత టైం కానీ అంత ఇది లేదు. అయితే జనరల్గా ఏంటంటే దగ్గర ఉండి వేయించే వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర టైం ఉంది అన్నట్టు, బిజీ లేరు అన్నట్టే. అయితే ఏంటంటే మేము ఇది బోర్ ప్రాసెస్, బోర్ సర్వే వీడియోస్ షూట్ చేసుకుని వస్తాం. ఆ తర్వాత వాళ్ళు బోర్ వేసుకునే ముందు మాకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఫాలో అవుతారు మేము చెప్పిన విధానం. ఎంతవరకు పోవాలి, వాటర్ పడితే ఎంతవరకు పోవాలి, వాటర్ పడకపోతే ఎంత వెళ్ళాలి, ఇది మొత్తం మేము కంప్లీట్గా బోర్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళని ఫోన్లో టచ్లో ఉంటాం. అందుకని వాళ్ళు వీడియోస్ షూట్ చేసి పంపిస్తారు. అయితే వాటర్ పెరిగినాయా, తగ్గినాయా, లేకపోతే ఎంతలో పడ్డాయి, మళ్ళీ ఎంత డెప్త్ పోవాలి, తర్వాత ఇంకో లేయర్ తగిలితే ఎంతవరకు పోవాలి, బోర్ కంప్లీట్ ఎక్కడ స్టాప్ చేసుకోవాలి అనేది మొత్తం మేము అసిస్టెన్స్ ఇస్తాము. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళని టచ్లో ఉంటాం. ఇంకోటి ఏంటంటే బోర్ పాయింట్ అనేది 100 to 100% సక్సెస్ అనేది ప్రపంచంలో ఇప్పటిదాకా టెక్నాలజీ రాలేదు. మనిషి ద్వారా కానీ మిషన్ ద్వారా కానీ 100 to 100% అనేది మాత్రం వాస్తవం, దాన్ని నమ్మవద్దు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా పోతే 30-40% కంటే ఎక్కువ సక్సెస్ ఉండదు. ట్రెడిషనల్ మెథడ్స్ మన పూర్వీకుల నుంచి ఈ టెక్నాలజీ రాకముందు నుంచి వస్తున్నది ఏ విధంగా చూశారనేది, అది కొబ్బరికాయ కానీ సాంప్రదాయ పద్ధతులు ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే మ్యాక్సిమం టెక్నాలజీ రాకముందు వరకు కూడా దాంతోనే సక్సెస్ఫుల్ అయినాయి. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ వస్తే కూడా 100 to 100% అనేది అబద్ధం. అది 100 to 100% చూడగలిగే టెక్నాలజీ ఎక్కడ ఇప్పటిదాకా రాలేదు మార్కెట్లోకి. ఎవరు కూడా ఎవరైనా చెప్తే 100 to 100% లేకపోతే 90%, 95% అంటే అది ఫేక్. 30-40% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉండదు టెక్నాలజీ పరంగా పోతే. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో కూడా 100 to 100% అనేది అది కూడా అవాస్తవమే. ఎందుకంటే కొబ్బరికాయతో చాలామంది పెడతారు. కొబ్బరికాయ సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చాలామంది పెడతారు. అయితే చూసే విధానం ఏ విధంగా ఉంది, లేకపోతే వాళ్ళకి ఎట్లా చూపిస్తుంది, వాళ్ళ ఇన్బిల్ట్ బాడీలో ఏ విధంగా చూపిస్తుంది, లేకపోతే ఎక్స్పీరియన్స్, దీన్ని బట్టి వాళ్ళకి పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. బండ మీద వస్తుందా, నల్ల బండ వస్తుందా, లేకపోతే ఖాళీ గ్యాప్స్లో వస్తుందా, అది ఐడెంటిఫై చేసే ఇది కూడా రావాలి. ఎందుకంటే మ్యాక్సిమం మేము పెట్టే దాంట్లో 90% వరకు సక్సెస్ఫుల్ ఉంటాయి. అయితే 10% మాత్రం ఫెయిల్ కూడా అవుతాయి. ఫెయిల్ అవ్వకుండా 100 to 100% అనేది ఇప్పటిదాకా టెక్నాలజీ రాలే, భూమి మీద ఎవరు కూడా పుట్టలేదు 100 to 100% పెట్టేవాళ్ళు. అయితే దగ్గరుండి ఏపీఎండి అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే మా షెడ్యూల్ బిజీగా ఉంటుంది. మాకు కాల్ చేసిన తర్వాత కూడా రోజులు లేకపోతే నెలల్లో కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లా వెయిట్ చేసి మా ద్వారా పాయింట్ తీసుకుంటారు. అయితే ఈ వీడియో జెన్యూన్గా అనిపించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ వేరే వాళ్ళకి యూస్ఫుల్ అయింది. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్, షార్ట్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉంటాయి, రైతు ఇంటర్వ్యూస్ ఉంటాయి, తర్వాత బోర్ షెడ్యూల్ అన్నీ కూడా మా ఛానల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.